తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 4 కుక్కట్పల్లి. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనంలో 6వ లైన్ చూడండి. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఏమైపోతానో, నేనేమైపోతానో, వాళ్ళు ఏమైపోతారో, ఇదేమైపోతుందో. ఏమి అయిపోదు. అన్నిటినీ నడిపించేవాడు నీకు తోడున్నాడు. ఎందుకంటే అంత రెస్పాన్సిబిలిటీ దేవుడు నీ గురించి ఎందుకు తీసుకుంటాడంటే, నీవు ఆయన సొత్తు. అంటే ఇంకా ఆయన సొత్తు అంటే ఇంకా నువ్వు ఆయన జేబులో రూపాయి, లేదా ఆయన మెడలో హారమై ఉన్నావు, ఆయన చేతిలో బంగారం అయి ఉన్నావు. ఆయన దానవు నువ్వు, ఆయన వాడువు నువ్వు, ఆయన కుమార్తెవి, ఆయన కుమారుడు. ఇంకేదైనా అనుకోండి, సొత్తు అంటే ఆయన ఆస్తి, నువ్వు ఆయన ప్రాపర్టీ. నువ్వు మన ఆస్తి, మన సొత్తు, మన ల్యాండ్, మన ఇల్లు కానీ సైట్ కానీ ఉంటే మనం ఏం చేస్తుంటే ప్రతిరోజు చూస్తుంటాం. ఎవడు దాని మీదకి రాకుండా, ఆక్యుపై చేయకుండా. ఒకవేళ అది కలర్ తగ్గుతూ ఉంటే దాన్ని కలర్ వేసి మంచిగా ఇంకా నూతన పరుస్తాం కదా ఇల్లుని, ఆఫీస్ని. అలాగే మన పొలం ఉంటే చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటాం. మన పొలం చుట్టూ మనం రోజు తిరుగుతూ ఉంటుంటాం. వెళ్ళినప్పుడల్లా సైట్ తిరుగుతూ ఉంటుంటాం. దానికి చక్కని బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఇంకా చూస్తూ దానికి లైట్లు పెడతాం. కరెంట్ ఉండాలి ఇక్కడ. అది అన్నిటికంటే నాది సెపరేట్గా ఉండాలి, నా పొలం సెపరేట్ ఉండాలి, నా ఫామ్ హౌస్ సెపరేట్ ఉండాలని అక్కడ ఉన్నంతలోనే ఎంత డెకరేషన్ చేయాలనుకుంటామో. ఎందుకంటే ఆ చుట్టుపక్కల పక్క భూములకు మళ్ళీ చేయలేవు. నువ్వు నీదేదో అదే చేస్తావు. నువ్వు అలాగనే నీవు ఆయన సొత్తు గనక నిన్ను బలమైన దీవెనకరముగా నిన్ను డెకరేట్ చేస్తూ ఉన్నాడు. గొప్ప ఉన్నతమైన అలంకరణతోటి నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. భయపడకు. ఇన్ని అప్పులున్నాయి, ఇన్ని శోధనలు ఉన్నాయి, ఇంత రోగం ఉంది, నా బ్రతుకేంటి అని అనుకుంటున్నావా? నీవు ఆయన సొత్తు. నీ పని ఉంది ఆయనకి. చనిపోతున్నాను అనుకోవద్దు. నా టైం అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నావు? అయిపోయింది నా టైం, ఇంకేమీ లేదు. ఇలాంటి మాటలు కట్టిపెట్టేసాయి. ఇక నువ్వు మాట్లాడవలసింది, నేను దేవుని సొత్తు అయి ఉన్నాను, నేను దేవుని సొత్తు అయి ఉన్నాను, నేను దేవుని సొత్తు అయి ఉన్నానని ప్రభుని కనపరచు. మరలా చిగురు పడతావు. ఇంకా వయసు దేవుడిస్తాడు, ఆయుష్ ఇస్తాడు, బలం ఇస్తాడు. నీవు ఉన్నతమైనటువంటి ఘనమైన కార్యములు పూనుకుంటావు. అనేక మందికి నువ్వు ధర్మాలు చేస్తావు. మరలా నీ చెయ్యి పైన ఉంటుంది. ఆశీర్వాదకరంగా నిలబెడుతున్నాడు. యేసు నీ ఇంటికి రక్షకుడిగా ఉన్నాడు. ఆయన నీ సొత్తు అని చెప్తున్నాడు. ఆయన చెప్తున్న గొప్ప మాట ఏంటండి, నీవు నా సొత్తు. ఆమేన్. చూడండి, నీవు ఆయన బిడ్డవి. ఎక్కడ పెట్టాలో, ఎక్కడ తీసుకెళ్ళి ఎంత ఎత్తైనటువంటి ఆశీర్వాదాలు పెట్టాలో ఆయన పెడతాడు. కృప ఆవరించింది. భయపడకు, ధైర్యముగా ఉండు.
ఆత్మ తోడుండును గాక. 2024 వాగ్దానము ఇర్మియా గ్రంథం 30:18 బైబిల్ ఉన్న వారందరూ అండర్లైన్ చేసుకోండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి నివాసులు గలదగును. దేవుడు నాకు బయలుపరిచిన మాట ఈ 2024 ఎవరెవరికి ఏ రోగాలు వచ్చినా, ఎవరెవరికి ఏ పరిస్థితులు ఎలాగున్నా, నీవైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె 100% ఫలిస్తావు అంతే. ఎందుకంటే మనం వాగ్దానం ఉన్న వాళ్ళు, మనం మామూలు సమాజము కాదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలలు ఈ రోజు నుండి లెక్కేసుకోండి ప్రియ సహోదరులరా. 4 నెలల్లో జరిగేటువంటి కార్యములు, ఏ రోజు నీ విశ్వాసము బలముగా ఉంటుందో, ఏ రోజు నువ్వు దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకుంటావో, ఆ క్షణమే నీ జీవితంలో చెర నుండి బయటపడతావు. ఎలా జరుగుతుందో తెలీదు, అదే దేవుని కార్యం. మనం అప్పులు ఎలా తీరుతాయో మనకు తెలిస్తే అది దేవుని కార్యం కాదు, మనకి తెలియకుండా తీరుతాయి చూసారా, అది దేవుని కార్యం. చెరలో నుండి విడుదల. తాకట్టులో ఉన్న ఎన్ని బయటకు వస్తాయి. మీ బంగారం తాకట్లో ఉందా? అదంతా యేసయ్య బయటకు తెస్తున్నాడు. దానికి కూడా విడుదలే. నీ పిల్లలకి బంధకాలు, ఏ బంధకాల్లో ఉన్నావో ప్రార్థనా శక్తిలో దేవుని సేవకుడు ద్వారా దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. మొదటి 4 నెలలు విశ్వసించిన మరుక్షణమే నీవు చెర నుండి విడుదలవుతావు. దేవుడిని బయటకు తెస్తున్నాడు. తర్వాత నీ బిడ్డ, నీ కుటుంబము ఏ సమస్యల్లో, ఏ ఆస్తి తగాదాల్లో దేనికి సమాధానం దొరకకుండా ఏడుస్తున్నావో అన్నిటి నుండి ఆయన నిన్ను విడుదల చేస్తూ ఉన్నాడు, బయటికి రప్పించుచున్నాడు. ఆయన ఎంత మంచి మాట అన్నారంటే, వాని గుడారములను నేను చెరలో నుండి రప్పిస్తున్నాను. గుడారం అంటే ఇల్లు, కుటుంబము, పిల్లలు, నీ ఇల్లు, స్థలము, సమస్తము ఇక బంధకాల్లో ఉండదు. మీరందరూ చెప్పండి, ఈ సంవత్సరం మొదటి వాగ్దానం ఏంటి? మనకి 4 నెలలు గట్టిగా చెప్పాలి. చెరలో నుండి ఆయన మనల్ని రప్పించుచున్నాడు. అక్కడ కరోనా వచ్చింది, ఇక్కడ కరోనా వచ్చింది, అక్కడ 3 కేసులు వచ్చినాయి, అక్కడ 4 కేసులు వచ్చినాయని ఎవరెన్ని చెప్పినా ఆ కేసులతో నీకు సంబంధం లేదు, నీ ఇంటికి సంబంధం లేదు, నీకు వాగ్దానానికి సంబంధం ఉంది. దేవుడు చెర నుండి రప్పించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట అన్ని విషయాల్లో విడుదల కలిగిన సాక్షి మీరు చెబుతారు. ఇప్పుడు ఆ క్యాన్సర్ వ్యాధి కంటే సమస్య పెద్దది ఉందా మనకి? అన్ని సమస్యల కంటే పెద్ద సమస్య క్యాన్సరే. డబ్బులు లేవనుకోండి, కృపా దేవుడు అనుగ్రహించిన మరుక్షణమే మన ఇల్లు ధననిధిగా మారిపోతుంది. లేనంత సమయం లేదు లేదని ఏడుస్తాం, వచ్చిందంటే సర్వ సమృద్ధిస్తాడు ఆయన. నేను ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉన్నాను, ఎందరో ఆశీర్వదించబడుతున్నారు. అప్పులున్నాయని ఏడవకండి, ఎలా తీరుతాయి? ఎన్ని వడ్డీలని కట్టాలి, వచ్చేది లేదు, ఇంతమంది చేత ఇన్ని మాటలు పడుతున్నావు అని అనుకుంటావు కదా. దేవుడు నిన్ను బయటికి రప్పించుచున్నాడు. ఎవరు లేరనుకున్న వారికే దేవుడు ఉంటాడు. నేనున్నాను రా, నీకు నేనున్నాను రా అన్నవాడికి దేవుని సహాయం కనపడదు. కానీ ఎవ్వరూ లేకుండా అందరూ చెయ్యి విడిచిపెట్టినప్పుడే పరిశుద్ధుడు నీకు నేనున్నానని కూడా ఉంటాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒంటరిగా ఉండి ఏడ్చిన సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. నిన్ను 1000 మందిగా చేస్తాను, 10,000 మందిగా చేస్తాను, లక్షలాది మందిగా చేస్తాను అన్నాడు. ఆ దినాన్ని నాకు ఇచ్చిన మాట ఈరోజు ప్రపంచం అంతా లక్షలాది సంఘముగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ దేశాలు ప్రజలు గొడవ పెడతా ఉన్నారు. మీరు ఇక్కడ తైలాభిషేకం పెట్టాలి, మీరు ఇక్కడ తైలాభిషేకం పెట్టాలి, మా దేశంలో పెట్టాలి. ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నారు, సరే వస్తాను ఆలోచిస్తున్నానంటే వారు అంటారు, అయ్యగారండి మా దగ్గర మీరు అట్లీస్ట్ 15 రోజులు మా దేశంలో ఉండాలి, అలాగే 25 రోజులు 30 రోజులు ఉండటానికి ఉండదు, నాకు భీమవరం సంఘం ఉందని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మిమ్మల్ని విడిచిపెడితే మరి బాగుంటుందా? వాళ్ళంటే వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. అక్కడ ఒక ప్రవక్తను ఎన్నుకుంటాడు.
నేను ఎక్కడికి వచ్చినా 2-3 రోజుల కంటే నాకు టైం లేదు. సంవత్సరం డైరీ ఫుల్ అయిపోయింది. ఎంత ఫుల్ అయ్యింది? సంవత్సరానికి ఫుల్ అయిపోయింది. ఇలా దేవుని పని చేయటమే. ఎందుకంటే ఎక్కడ అలా ప్రార్థన చేస్తున్నా, ఎక్కడ ప్రవచనం పలుకుతున్నా అక్కడ దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2024 జనవరి నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలల్లో మీరు బలముగా ప్రభువునందు దైవ భయము కలిగి మీరు విశ్వాసమందు ప్రార్థన వీరులుగా నిలబడండి. దేవుడు 100% మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. చెర నుండి విడుదల. 2వ మాట అందులో నోట్ చేసుకోండి. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడను. ఇర్మియా గ్రంథం 30:18 రెండవ మాట ఏంటంటే ఆ పట్టణము దాని కొండ మీద కట్టబడను. అంటే వేరే కొండ మీద కట్టబడటం. దేవుడు నిన్ను ఒక పట్టణముగా దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పట్టణం అంటే జీవనోపాధి, బిజినెస్, వ్యాపారానికి సూచన. పట్టణం అంటే ధన సమృద్ధికి సూచన. పట్టణంలో కంపెనీస్ ఉంటాయి. ఇవన్నీ ఉండటం ద్వారా పల్లెల నుండి కూడా ప్రజలు బ్రతుకు తెరువు కోసం పట్టణానికి వస్తారు. బాగా గమనించండి. పట్టణంలో ఏం దొరుకుతుందంటే జీవనోపాధి దొరుకుతుంది. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఉద్యోగం లేదని ఏడ్చావు కదా, వ్యాపారం నష్టపోయిందని ఏడ్చావు కదా, నా కుటుంబం పాడైపోయిందని ఏడ్చావు కదా, మరలా దేవుడు తిరిగి నీ కొండ మీదే నిన్ను పట్టణముగా కట్టబోతున్నాడు. నీ చేతికి దేవుడు కొత్త వ్యాపారం ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాగ్దానము నాదే అంటే ఎలుగెత్తి కేకలు వేసి చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి, నా దేవుడు నన్ను పట్టణముగా కడుతున్నాడని విశ్వాసముతో ప్రభుని స్తుతించండి. కూలిపోయిన కాపురము మరలా తిరిగి కడతాడు ఆయన. వీడు ఆకలి దాకా వెళ్ళిపోయిందని అనుకుంటున్నామేమో, మరలా నిన్ను పట్టణముగా కడతాడు. వదిలిపెట్టి వెళ్ళిపోయిన మొగుడోడు కూడా తిరిగి వస్తాడు. రావాల్సిందే. ఎక్కడున్నా జుట్టు పట్టుకుని తెస్తాడు ఆయన. తెలుసా మీకు? వెళ్ళిపోయిన అల్లుడోడు కూడా వస్తాడు. వెళ్ళిపోయిన కోడలు కర్రల బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోయినా సరే పట్టుకొస్తాడు. నాకు వద్దు అమ్మా, నేను ఆ మొగుడితో పని చేయలేను, నాకు ఆ అత్తగారితో నేను పడలేను, నాకు వద్దు అని వెళ్ళిపోయింది కదా. పుట్టింటికి వెళ్ళి నీ మీద 100 కేసులు ఎట్టిందేమో, మళ్ళీ సమాధానంగా దేవుడు నీ ఇంటికి తోడుకు రాబోతా ఉన్నా. పట్టణము దాని కొండ మీద తిరిగి కట్టబడును. హల్లెలూయా. మేము పెద్ద బ్రతికేవండి. నాకు ఎప్పుడు ఇలాంటి కష్టాలు తెలియదండి, నాకు అసలు ఇలాంటి బాధలు తెలియవండి, మా డాడీ అలా పెంచారని అన్నా చూడు, అంతకంటే గొప్ప ఆనందాన్ని నీ జీవితంలో మరలా దేవుడు ఇవ్వబోతా ఉన్నా. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఏడ్చిన ఏడుపైన చూశాడు. యేసయ్య మనకు ఉన్నాడు కనుకనే మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు నిన్ను మరల కొండ మీద పట్టణముగా కడతాడు. ఆయనే కడతాడు, ఇంకెవరు కట్టరు నిన్ను. కొండ మీద కట్టడం అంటే దావీదు ఏడ్చాడు రోజుని, దేవా నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించువా. శ్రమలు బాధల బిడ్డను తరిమినా కానీ తగిన సమయంలో ఏ కొండ మీద ఎక్కాలనుకున్నాడో, తను ఒక కొండ దగ్గర అనుకున్నాడు ఎత్తైన కొండపైకి ఎక్కాలని. చిన్నపిల్లలకి పైకి ఎక్కాలని ఉంటుంది. ఎవరైనా కొత్తగా డాబా కట్టుకున్నారా, మేడ కట్టుకున్న మేడ పైకి ఎక్కాలనుకుంటాడు చిన్నపిల్లడు మనసు. దేవుడు అన్నాడు, నిన్ను ఒక కొండ ఎక్కించడం కాదు బాబు, ఈ ఇజ్రాయెల్ దేశంలో 7 కొండలు ఉన్నాయి, 7 కొండల మీద నిన్ను అధికారిగా చేస్తున్నానని గొర్రెలు మేపుకుని దావీదుని దేవుడు ఎత్తైన కొండ మీద మహారాజుగా పట్టణముగా కట్టాడు. నేను వెళ్ళాను కదా, చూశాను కదా. ఈయనేం చేశాడంటే ఆ కొండలన్నిటిలో ఒక కొండ మీద ఈయన పెద్ద పట్టణం కట్టేసుకున్నాడు. దానికి ఇతను పేరు పెట్టుకున్నాడు దావీదు పురమని. ఆయన ఆ పట్టణానికి చుట్టూ పెద్ద గోడ కట్టేశాడు, ఎవడు లోపల రాకుండా. దానినే దావీదు పట్టణం అంటారు. ప్రియులరా, అప్పులు బాలైపోయి, నా పరిస్థితి రోగం అయిపోయింది, కుటుంబం చిదిగిపోయింది, భర్త కూడా సరిగ్గా ప్రేమించట్లేదని అనుకున్నావా? నీ భార్య నిన్ను ప్రేమించట్లేదని ఏడుస్తున్నావా? దేవుడు మరలా తిరిగి నీ ఇంటిని, నీ భర్తనే, నీ భార్యనే, నీ బిడ్డలనే మరలా తిరిగి
అద్భుతముగా ఆశీర్వాదకరమైన ఎత్తైన స్థానములో దేవుడు కట్టబోతున్నాడు. చూడండి, మొట్టమొదటిది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఏం జరుగుతుందని చెప్పాను నేను. దేవుని వాగ్దానం ప్రకటించింది ఏంటి? అందరు చెప్పాలి గట్టిగానే, చెర నుండి విడుదల. అంతే. తర్వాత నెల ఏంటి? అందరు చెప్పాలి. తర్వాత నెల ఏంటి? ఏప్రిల్. తర్వాత మే, జూన్, జూలై, ఆగస్ట్. ఈ 4 నెలలు జరిగేది మీరు తిరిగి దీవెనకరంగా కట్టబడతారు. మొదటి 4 నెలలు అన్నిటి నుండి విడుదల 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 అయి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి కలగ చేయటానికి నిన్ను పట్టణముగా దేవుడు నీ స్వజనుల ఎదుట ఎక్కడ నీవు అవమానపరచబడ్డావో, ఎక్కడ తృణీకరించబడ్డావో, ఉమ్మివేయబడ్డావో, ఎక్కడ నీ గురించి చెడ్డ సాక్ష్యం అయిపోయిందో అక్కడ దేవుడు నిన్ను బలమైన ధ్వజస్తంభముగా నిలబెట్టబోతా ఉన్నాడు. నువ్వు కట్టే ఇల్లు నీ చుట్టుపక్కల ఎక్కడ ఎవరికి లేనంత అందమైన గృహాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేనని చెప్పదండి. అందరూ కూడా నీ దగ్గరికి వస్తారు. నీ పిల్లలకు వచ్చిన ఉద్యోగాలు, మీ వ్యాపారంలో నూతనంగా అందుకున్న ఆశీర్వాదం, ఇవన్నీ ప్రజలు చూడటానికి వచ్చి వారందరూ కూడా తల పైకెత్తి చూస్తారు. దేవుడు అంతగా నిన్ను పైన నిలబెడతాడు. హల్లెలూయా. బేదలమే, పేదవారమే, అప్పులు, సమస్యలు ఎన్నో కృంగదీస్తున్నా మనం నమ్మిన దేవుడు ఐశ్వర్యవంతుడు. మనం నమ్మిన దేవుడు ఐశ్వర్యవంతుడు. మనం నమ్మిన దేవుడు ఐశ్వర్యవంతుడు. మనల్ని ధనవంతులుగా చేయటానికే ఆయన దరిద్రుడుగా మారిపోయాడు. ఆయన అన్నీ దిగేసుకోలేదు. అన్నీ దిగేసుకుంటే వాళ్ళకే కావాలి. ఈయన అన్నాడు, నాకెందుకు, అన్నీ మీకోసమే అని చెప్పి ఆయన ఏమి వేసుకోలేదు. ఎందుకంటే అన్నీ మనకి ఇవ్వటానికి. నా ప్రియ సహోదరులరా, మే, జూన్, జూలై, ఆగస్ట్ నీవు ఎక్కడ దిగజారిపోయావో, ఎక్కడ పాడైపోయావో, ఎక్కడ బలహీనపడిపోయావో, ఈ ఊరు వదిలేయాలి, ఈ కాలనీ వదిలేయాలి, ఈ స్థలం వదిలేయాలి, ఈ ప్లేస్ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఈ ఇంటిలోంచి వెళ్ళిపోవాలి, ఈ మనుషులకి కనపడకూడదని అంత పెద్ద కీడు శోధనతో ఏడుస్తున్నావు కదా. దేవుడు ఈ దినాన్ని నీకు ఇస్తున్న మాట ఏంటంటే, మరలా అక్కడే నీ చుట్టుపక్కల ప్రాంతం అంతా నీ చేతికి అప్పగించి నిన్ను కొండపైన పట్టణముగా కట్టబోతా ఉన్నాడు. ఆ పట్టణములో నీవు, నీ చుట్టుపక్కల నీకు అవమానం చేసిన వారు, నీకు అన్యాయం చేసిన వాళ్ళందరికీ నీ పిల్లలు వారికి ఉద్యోగాలు ఇస్తారు. నీవు అనేక మందిని పోషిస్తావు. నీవు అనేక మందికి అన్నదానం పెడతావు, వస్త్రదానం చేస్తావు, అనేక మంది పిల్లల్ని చదివిస్తావు, ధర్మకార్యాలు చేస్తావు. ఈరోజు నువ్వు జీరోగా ఉన్నావని అనుకున్నావు, కానీ దేవుడి సంవత్సరం బహుగా నిన్ను ఆశీర్వదించబోతావు. హల్లెలూయా. మొదటి ఆశీర్వాదము, నీ గుడారాన్ని, నీ ఇంటిని దేవుడు చెర నుండి బయటికి తీసుకొస్తున్నాడు. రెండవ ఆశీర్వాదము, ఆగస్ట్ దాకా వచ్చేటువంటి ఆశీర్వాదము, తిరిగి పట్టణముగా నిన్ను కడతాడు. కూలిపోయింది నా బ్రతుకు, నేను మోసపోయాను, ఈ మనిషిని చేసుకుని మోసపోయాను, ఈ మనిషితో నేను జీవించలేను, ఈ వ్యాపారంలో మొత్తం నాశనం అయిపోయింది, మరలా నాకు ఈ వ్యాపారం వద్దు, ఈ ఉద్యోగం వద్దు, అన్ని పోయినాయి అని ఏడ్చావు కదా. అక్కడే మరలా క్రీస్తు మహిమ ద్వారా నువ్వు నిలబడబోతా ఉన్నావు. హల్లెలూయా. తర్వాత నెల ఏంటి? అందరూ చెప్పాలి, సరిగ్గా చెప్పాలి గట్టిగా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ 4 నెలలు, చివరి 4 నెలలు అక్కడ చెప్పాడు చూడండి. నగరియు, అందరూ అండర్లైన్ చేసుకుని, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. ఇడిపోయిన నీ కుటుంబం, ఇడిపోయిన నీ కుటుంబ సభ్యులు, నీ అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క చెల్లెల మధ్య గొడవలు, ఎడమొఖం పెడమొఖం వేసుకుని జీవిస్తున్న మీ కుటుంబాలు మరలా ఆశీర్వాదకరంగా, యథాప్రకారంగా, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. దేవుడు మరలా నీ కుటుంబ సభ్యులందరినీ నిన్ను ఐక్యత కలిగేలా చేస్తాడు. నీ ఇంటిలో సమాధానం ఉంటుంది. నీవు అందరితో ఆశీర్వాదకరంగా ఉంటావు.
డిసెంబర్ మాసంలో వచ్చే క్రిస్మస్ కుటుంబంతో సంతోషంగా నువ్వు ప్రభువుని క్రిస్మస్ ఆరాధన చేయబోతా ఉన్నావు. 3 ఆశీర్వాదాలు. ఎన్ని ఆశీర్వాదాలు? మొదటిది చెప్పండి, చెరలో నుండి నిన్ను రప్పింతును అన్నాడు. రెండవది, ఆ పట్టణం దాని కొండ మీద తిరిగి కట్టబడి అన్నాడు. మూడవది, నగరియు యథాప్రకారము నివాసులు దగను. కొన్ని సమయాల్లో సమస్యలకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. దేవుని కృప లేకపోతే జీవితము చెదిరిపోతుంది. కానీ కృప ఆసన్నమైనప్పుడు, వాగ్దానం నెరవేరినప్పుడు, ఏ స్థలము వదిలిపెట్టి భయపడి బయటికి వెళ్ళిపోయావో ఆ స్థలములోనే ఆశీర్వాదముతో, ఐశ్వర్యముతో, పేరు ప్రఖ్యాతులతో అక్కడే దేవుడు నిన్ను యథాప్రకారము నివాసులు గలదగునుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఆత్మ మీకు తోడైండునుగాక. ఈ సంవత్సరము 2024 ఈ జనవరి నుండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చెర నుండి 100% బయటకు వస్తారు. మీ బంధకాల నుంచి బయటకు వస్తారు. రెండవది, తిరిగి కొండ మీద కట్టబడతావు. అంటే కింద కట్టబడవు. నిన్ను దేవుడు ఆశీర్వాదకరమైన ఎత్తైన స్థానంలో పెడతాడు. మూడవది, యథాప్రకారం నివసిస్తావు. మీ డబ్బులు మీ దగ్గర నిలబడట్లేదంటే కారణం నీ నోటి నుండి వచ్చే అబద్ధమే. ఒక్క అబద్ధం కనుక మీరు పలకనని, ఈ సంవత్సరం నేను అబద్ధం ఆడనని తీర్మానం చేసుకోగలిగితే ఈ 3 ఆశీర్వాదాలకి నేను తెల్ల కాగితం మీద సంతకం పెట్టిస్తాను. 100% జరిగి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మేలు పొందకుండానట్లు మీ పాపములే అడ్డుబండలుగా వస్తున్నాయి. ఈ మొదటి ఆశీర్వాదం, చెర నుండి బయటపడిపోవాలి. అప్పులన్నీ తీరిపోవాలంటే మిమ్మల్ని ఏమైనా 1 లక్ష రూపాయలు కట్టమంటున్నావా? వాక్యమే చెప్తా ఉంది, మీరు చేయగలిగింది మీ చేతిలోనే ఉంది. మీ అప్పులు తీరిపోవాలంటే నీవు మనసు మారిందంటే 24 సంవత్సరం మారిపోతుంది అంతే. హల్లెలూయా. నోటి నిండా అబద్ధాలు పెట్టుకుని ఇల్లు బాగాలేదు, వాస్తు బాగాలేదంటే నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా అదే వస్తుంది. హల్లెలూయా. ఎందుకు మీరు ఇంకా వెనక్కుండిపోయారంటే అసలు లాక్ అంతా ఇక్కడే ఉంది. మీ తాళపు చెవి మీ దగ్గర పెట్టాడు దేవుడు. నేను అబద్ధం ఆడనని తీర్మానం చేసుకో. అప్పులు చెర, నీ శరీరంలో ఉన్న రోగం అనే చెర, నీ కుటుంబంలో ఉన్న బంధకం అంతా బయటపడిపోతుంది. అబద్ధం ఆడకుండా ఉండండి. రెండవది, తిరిగి నీ పట్టణంలో నువ్వు కట్టుబడతావు. ఎక్కడ అవమానపరచబడి అక్కడ కట్టబడతావు. కూలిపోయిన నీ కుటుంబం మళ్ళీ కట్టబడుతుంది. పాడైన నీ వ్యాపారం బాగుపడుతుంది. మూడవదిగా, యథాప్రకారము నీ కుటుంబముతో దీవెనకరంగా వర్ధిల్లుతావు. ద్వితీయోపదేశకాండం 28లో ఉన్న ఆశీర్వాదము, నువ్వు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నువ్వు పట్టణంలో దీవించబడతావు, నీవు పొలములో దీవించబడతావు, నీ గొర్రెల మేకల మందలు దుక్కుటెద్దులు దీవించబడను. 24 మంచిది, మీ చేతిలోనే ఉంది. ఇంత ఆశీర్వాదం ప్రకటించాడు దేవుడు. మీరు ఈ క్షణమే అబద్ధం అనేది నాకు రానివ్వను బాబు, నన్ను పరిశుద్ధపరచని అడిగితే ఈ ఆశీర్వాదం మీకు వస్తుంది. అందరూ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, చెర నుండి రప్పించబడతావు, తిరిగి పట్టణముగా కట్టబడతావు. నీ చుట్టుపక్కల ఎవరికి లేనంత ఘనతగా దేవుడు ఎత్తైన కొండ మీద నేను కడతా. అందరి ముందు నేను, నా పిల్లలు ఇలాగ అయిపోయాం, సిగ్గుపరచబడుతున్నాం, డబ్బులు లేవు, అందరి ముందు ఈ పేదరికం ఇంకా ఎక్కువైపోతుంది, ఏ రకంగా మేము బాగుపడట్లేదు అని ఏడుస్తున్నావు కదా. అంత పెద్ద శోధన కంటే చిన్న విడుదలగా, అబద్ధం ఆడను బాబు, నా పెదవుల్ని పరిశుద్ధపరచు బాబు అని అడగలేవా? రాక ఏదైనా వచ్చిందంటే అది నిలబడట్లేదు. ఎంత కష్టపడి ధనము సంపాదించి అది రెక్కలు ధరించుకుపోతుందని ఏడుస్తున్నావు కదా. దినమంతా కష్టపడుతున్నావు, నీ భర్త కష్టపడుతున్నాడు, సాయంత్రం తెచ్చిన ధనము ఎవరికో వడ్డీ కింద కడుతున్నావు అంటే ఎంత ఘోరం అది.
ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. తెలుసో తెలియక మనం తప్పుదలు చేస్తున్నామేమో. యాక్టింగ్ చేయనయ్యా, ఇంత గొప్ప దేవుడు నువ్వు ఉండగా కూడా నేను వేషధారిగా బ్రతుకుతున్నాను, క్షమించు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు అని అడుగు. నన్ను కడగవా, నన్ను క్షమించు బాబు. అందరూ కూడా మీ పాపాలు కనపడుతున్నాయి. ఈ క్షణము నుండి నేను దైవ భక్తిగా ఉంటాను, నేను దైవ భయం కలిగి ఉంటాను. ఈ అబద్ధాలని నేను ఇంకెప్పుడు నా నోటికి రానివ్వను. ఎంత కష్టమైనా, ఆ పరిస్థితుల్లో ఎంత కష్టం వస్తున్నా కష్టానికి తగిన శ్రమ పడతానే కానీ అబద్ధమాడనని తీర్మానం చేసుకోగలిగితే నీ అంత ధనవంతుడు మరొకడు ఉండడు, నీ అంత ఆస్తికర్త మరొకరు ఉండడు, నీ అంత ఆశీర్వాదము 1 రోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరము కాదు, నా బ్రతుకు కాలమంతా నేను అబద్ధం ఆడకుండా బ్రతుకుతాను. నా బ్రతుకు కాలమంతా కృపాక్షేమములు నువ్వు నాకు దయచేయి అని అందరూ ప్రార్థనలో ఉండండి. వ్యాపారం లేదని బాధపడుతున్న వారికి మంచి వ్యాపారం దయచేయండి. రాదలిసినటువంటి ధనం ముందు రావలేదని బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి. ప్రభువానికి వందనాలు. నష్టపోయిన వ్యాపారాలని మళ్ళీ అభివృద్ధిగా మార్చండి. ఆక్వా కల్చర్లో నష్టపోయిన వారిని మీరు బ్లెస్ చేయండి. నీవే ఒక మహిమ ధర అద్భుతము చేయండి ప్రభు. బలమైన సాక్ష్యాలతో మరలా మేమందరం కలిసి నిన్ను స్తుతించే భాగ్యము దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.